హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్లో ఆర్బీఐ 500 రూపాయల నోట్ను చలామణి నుంచి తొలగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. రాబోయే కాలంలో 90% ఏటీఎంల నుంచి 100, 200 రూపాయల నోట్లు మాత్రమే బయటకు వస్తాయని కూడా వైరల్ పోస్ట్ పేర్కొంది. ఈ వైరల్ పోస్ట్లో ఆర్బీఐ బ్యాంకులు తమ ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించిందని చెప్పే స్క్రీన్ షాట్ ఉంది. ఈ పోస్టులను చూసిన కొందరు 500 నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే ఈ ఆదేశంలో 500 నోట్లను నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అసలు ఆర్బీఐ ఆదేశం ఏంటంటే బ్యాంకులు తమ ఏటీఎంలలో 100, 200 నోట్ల లభ్యతను పెంచాలనేది. సాధారణ ప్రజలకు చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే ఆర్బీఐ ఉద్దేశం. తరచుగా ప్రజలు ఏటీఎం నుంచి 500 లేదా 2000 నోట్లను అప్పట్లో విత్డ్రా చేసిన తర్వాత వాటిని చిల్లర చేసుకోవడంలో ఇబ్బంది పడేవారు. చిన్న దుకాణదారులు, సాధారణ ప్రజల వద్ద తరచుగా పెద్ద నోట్లకు బదులుగా చిల్లర ఉండదు. ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండటానికే ఏటీఎంల నుంచి నేరుగా చిన్న నోట్లనే పొందాలనే ఉద్దేశంతో ఆర్బీఐ బ్యాంకులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ నిలిపివేస్తుందా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ 500 నోట్ను నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచనను ఇవ్వలేదు. ఈ నోటు మునుపటిలాగే చలామణిలో ఉంటుంది. వైరల్ పోస్టులో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా వాస్తవం. 500 రూపాయల నోటును నిషేధించాలని ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే సూచించింది. తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది ఆర్బీఐ. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 నోట్లన్నీ చట్టబద్ధమైనవే అని తెలియజేసింది. బ్యాంకులు వాటిని స్వీకరించడంతో పాటు ఏటీఎంల నుంచి విడుదల చేయడాన్ని కూడా కొనసాగిస్తాయి. కేవలం చిన్న నోట్లు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే ఏటీఎంల డిస్పెన్సింగ్ పాలసీలో ఈ మార్పులు చేయబడ్డాయి. ఇది సాధారణ ప్రజలకు మరింత అనుకూలంగా ఉండే విధంగా తీసుకున్న ఒక చర్య మాత్రమే. అంతేకాకుండా సోషల్ మీడియాలో చలామణిలో ఉన్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, ఏదైనా అధికారిక సమాచారం కోసం ఖచ్చితంగా ఆర్బీఐ వెబ్సైట్ లేదా అధికారిక ప్రకటనలు మాత్రమే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గందరగోళానికి గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డిజిటల్ యుగంలో తప్పుడు వార్తలు వేగంగా విస్తరించే అవకాశం ఉన్నందున వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.